వెల్కమ్ టు వార్తా 9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణను దేశంలోనే నంబర్ 1 గా నిలిపామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ డిండి ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని స్పష్టం. దేవరకొండ అభివృద్ధికి పలు హామీలిచ్చిన ముఖ్యమంత్రి. పంచాయతీ ఎన్నికల్లో అభివృద్ధి చేసిన వారినే గెలిపించాలని పిలుపు. బీజేపీ మహాధర్నాపై టీపీసీసీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలే కాంగ్రెస్ పాలనకు నిదర్శనం. 8 లక్షల కోట్ల రూపాయల అప్పులతో రాష్ట్రం అప్పగించారు. వడ్డీలు చెల్లిస్తూనే సంక్షేమ అమలు, 3 ఏళ్లలో హామీలు పూర్తి. ప్రతిపక్షంలో అండగా నిలిచిన ప్రవాసులను గుండెల్లో పెట్టుకుంటామన్న లోకేష్. కూటమి ప్రభుత్వ లక్ష్యం 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడమన్న మంత్రి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టేది లేదని వ్యాఖ్య. ఏపీని స్పీడ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారుస్తామన్న లోకేష్. విశాఖ సింహాచలం ఆలయాన్ని సందర్శించిన విరాట్ కోహ్లీ. దక్షిణాఫ్రికాతో వన్డే విజయం తర్వాత స్వామివారి దర్శనం. కోహ్లీకి ఘన స్వాగత పలికిన ఆలయ అధికారులు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని ప్రత్యేక పూజలు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ మహాధర్నా కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ 2 సంవత్సరాలుగా అమలు చేయని హామీలను గుర్తు చేస్తూ బీజేపీ చీఫ్ రామచంద్రరావు, పలువురు బీజేపీ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని, ఎన్నికల తర్వాత వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగం, ధరలు, మౌలిక సదుపాయాల వంటి సమస్యలు పెరుగుతున్నా ప్రభుత్వం మాత్రం వాటిపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేకపోతోందని బీజేపీ నేతలు తెలిపారు. ముఖ్యంగా మహాకాల్ జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్ గారికి, దీపక్ రెడ్డి గారికి, అదేవిధంగా నిరంజన్ యాదవ్ గారికి, ఉమా మహేందర్ గారికి, బొద్దు శ్రీనివాస్ గారికి, మల్లారెడ్డి గారికి, రామగోపాల్ గారు గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, ఈ 8 జిల్లా అధ్యక్షులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మీ అందరూ కూడా చాలా శ్రద్ధతోని పెద్ద ఎత్తున కార్యకర్తల్ని ఇక్కడ తీసుకురావడం. కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ కిషన్ రెడ్డి తెలంగాణను ఏ విషయంలోనూ పట్టించుకోలేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను అడ్డుకోవడమే కాకుండా తెలంగాణ ప్రయోజనాల కోసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని ఆరోపించారు. జూబ్లీహిల్స్ లో బీజేపీ డిపాజిట్లు కూడా కోల్పోయిన పార్టీకి ఇక్కడి రాజకీయాలపై మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు. ప్రజల అవసరాలు, రాష్ట్ర అభివృద్ధి గురించి బీజేపీ ఎప్పుడూ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 2 ఏళ్లుగా తెలంగాణని ఏ రకంగానూ పట్టించుకోవడం పోగా వస్తున్నటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రాజెక్టు కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి కిషన్ రెడ్డి గారిది. అది మెట్రో కావచ్చు, మూసీ నదికి ప్రక్షాళనకి నిధులు కావచ్చు, 4వ సిటీకి రావాల్సిన నిధులు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు ఏవైనా ఒక కేంద్ర మంత్రిగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ మీద పెట్టాల్సినటువంటి శ్రద్ధ, ప్రేమ పెట్టలేదు. ఇవాళ వారు తెలంగాణ గురించి మాట్లాడితే ప్రజలు జీర్ణించుకునే పరిస్థితి లేరు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాల్లో అభివృద్ధితో పాటు సంక్షేమం ఇచ్చి ప్రజలతో శబాషి కొట్టించుకున్నాం. దాని కారణంగానే జూబ్లీహిల్స్ మేము గెలవడం, కిషన్ రెడ్డి గారి బీజేపీ పార్టీ డిపాజిట్ కోల్పోవడం జరిగింది. దీని అర్థం ఏంటంటే ప్రజలు స్పష్టత ఇచ్చారు. బీజేపీకి రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత కానీ, ఇక్కడ రాజకీయాలు చేసే పని కానీ లేదనే మాట. జూబ్లీహిల్స్ ఎన్నికల ద్వారా 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారనే మాట జూబ్లీహిల్స్ ఎన్నిక ద్వారా స్పష్టం చేశారు. టీఆర్ఎస్ను ఓడించారు. బీజేపీ పార్టీ కనీసం డిపాజిట్ ఇవ్వలేదంటే కిషన్ రెడ్డి గారు, అందులోనూ వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను పూర్తిగా మోసం చేసిందని బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మరిచి ఇప్పుడు విజయోత్సవాలు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు 1 రూపాయి కూడా ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. 3.5 లక్షల కోట్ల బడ్జెట్ లో బీసీల కోసం 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి చివరకు ఎంత కేటాయించారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ నేతలకుందన్నారు. ప్రతి వర్గాన్ని ఈ ప్రభుత్వం నిరాశపరుస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. ఈరోజు ప్రతి వర్గాన్ని మోసం చేసిన తెలంగాణ. ఇంతకుముందు కామారెడ్డి
ఉన్నటువంటి శాసనసభ్యులు వెంకటరమణారెడ్డి బ్రహ్మాండంగా చెప్పారు. 3 లక్షల కోట్ల బడ్జెట్, పేరు గొప్ప ఊరి దిబ్బ. ఆ 3 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు 20,000 కోట్లు ఏటా ఇస్తామన్నాడు. మరి 40,000 కోట్లు మరి ఎన్ని వేల కోట్లు ఇచ్చిందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీలకు ప్రతి బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పినటువంటి మీరు మరి 2 సంవత్సరాల్లో 40,000 కోట్లు బీసీలకు ఇవ్వాల. మరి ఎన్ని వేల కోట్లు మీరు ఖర్చు పెట్టినని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ యువతకి, నిరుద్యోగులకి ఒక భరోసా, నిరుద్యోగులని ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట చెప్పారు. మరి ఏ నిరుద్యోగికైనా రాష్ట్రంలో ఇంతవరకు నిరుద్యోగ వృత్తి అందించిండ్రా? ఇట్లా అన్ని మాటలు తప్పి అన్ని మోసాలు చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు హిల్టన్ చెప్పి కొత్త పాలసీని తీసుకొచ్చిండ్రు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ భూములను ట్రాన్స్ఫర్మేషన్ చేస్తూ లక్షల కోట్లు మీ జేబులను ఏ విధంగా నింపుకోవాలో ఆ నింపుకోవడం కోసమే హిల్టన్ అనేటటువంటి పాలసీని తీసుకొచ్చిండ్రు. భోలే బాబా డైరీని టీటీడీ వ్యవస్థలోకి అనుమతిస్తూ 2018లో ఆమోదం ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి గుర్తు చేశారు. ఇటీవల సిట్ నివేదికలో 2024 ఆగస్టులో ఆ డైరీ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ బయటపడిందన్నారు. అనుమతులు గత ప్రభుత్వ కాలంలో ఇచ్చారని, నాణ్యతా లోపాలు తర్వాతి సంవత్సరాల్లో బయటపడ్డాయని స్పష్టం చేస్తూ ఇప్పుడు తప్పు ఎవరిది, బాధ్యత ఎవరిపై నెట్టాలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించారు. టీటీడీ వంటి పవిత్రమైన వ్యవస్థలో కల్తీ సమస్యలు ఎదురవ్వడం భక్తుల విశ్వాసానికి భంగం కలిగించే విషయమని పేర్కొన్నారు. నెయ్యి సరఫరా ప్రక్రియ, కాంట్రాక్టు పద్ధతులు, నాణ్యతా నియంత్రణ చర్యలపై సమగ్రమైన విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. తప్పు చేసిన వారిని ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని కారుమూరు డిమాండ్ చేశారు. తన రిమాండ్ రిపోర్ట్ లో చెప్పింది. అది కూడా ఎప్పుడు కలిసింది ఇది అంటే 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే జూన్ నెలలో వాళ్ళు సప్లై చేశారో ఏఆర్ డైరీ, అవి వెనక్కి పంపించేసామని చెప్పి ఈఓ శ్యామలరావు చెప్పారు. సిట్టేమో వెనక్కి పంపించి మళ్ళీ ఆగస్టులో వచ్చినాయి, జూన్లో వెనక్కి పంపించి ఆగస్టులో మళ్ళీ అదే సప్లై చేశారు, దాన్ని వాడారు అని చెప్పి చెబుతా ఉంది. సరే, ఎంతకు అసలు ఆ బోలేబాబా డైరీ ఎవరిది, ఈ బోలేబాబా డైరీకి ఎవరు అనుమతులు ఇచ్చారు, ఎవరి హయాంలో అనుమతులు వచ్చినాయి అనేది ఒక్కసారి మీకు ఈ స్లైడ్ చూస్తే అర్థమవుతుంది. టీటీడీ బోర్డు రెజల్యూషన్ డేటెడ్ ఆన్ 26th June 2018. ఏదైతే అంతకుముందు బోలేబాబా డైరీది మిస్టర్ హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్గా ఉండేది, అదే బోలేబాబా డైరీ. బోలేబాబా డైరీ మిస్టర్ హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్తరాఖండ్ కింద ఉండేది, అదే పేరు మారింది బోలేబాబా డైరీ. ఒకసారి ఈ బోలేబాబా డైరీ ఇది ఎప్పుడు సప్లై చేసింది, వీళ్ళ చరిత్ర ఏందో మొత్తం నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఒకసారి విందాం మనం. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది, ఒకసారి వినండి. ఇది మరీ గమ్మత్తైన విషయం. ఈ బోలే బాబా అని చెప్పి మధ్యకాలంలో మీ పేరునే ఉంటుంది. ఎవరైనా ఈ బోలే బాబా అని చెప్పి నేను కూడా ఈ బోలే బాబా అని కూడా వెళ్తాను. బోలే బాబా అని ఈ డైరీ విషయంలో చేస్తున్న దుష్ప్రచారం అంతా ఇంత కాదు. అసలు ఈ బోలే బాబా అనేవాడు ఎప్పుడు వచ్చినాడు? అది టీటీడీ బోర్డు మినిట్స్ ఏమో. ఇది టీటీడీ బోర్డు మినిట్స్ డేటెడ్ 26th June 2018. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 26th June 2018. ఇక్కడ యాజ్ పర్ ప్రొసీజర్ ఇన్ వర్క్ ద టెక్నికల్ టీమ్ హ్యాస్ ఇన్స్పెక్టెడ్ ద ప్లాన్స్ ఎంఎస్ హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్తరాఖండ్ అండ్ ఎంఎస్ భోలే బాబా డైరీకి 2018లో చంద్రబాబు ప్రభుత్వం ఆహా ఓహో అంటూ సర్టిఫికెట్ ఇచ్చిందని, టీటీడీకి అదే డైరీ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ బయటపడడం తీవ్రమైన అంశమని రాజాం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ తలే రాజేష్ అన్నారు. పవిత్రమైన ఆలయాలకి సరఫరా చేసే ప్రసాద నెయ్యిలో ఇలాంటి లోపాలు రావడం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయడమని పేర్కొన్నారు.
సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు ఎలా పరిశీలించారు, ఏ ప్రమాణాల ఆధారంగా అనుమతులిచ్చారు అనే ప్రశ్నలు ఇప్పుడు రావడం సహజమన్నారు. నాణ్యతా నియంత్రణ విభాగాలు, పర్యవేక్షణ విధానాలు ఏ విధంగా పనిచేశాయో కూడా ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. భక్తుల ఆరోగ్యం, విశ్వాసం సంబంధించిన అంశాల్లో రాజకీయ ప్రయోజనాల కోసం మినహాయింపులుంటే అది ప్రమాదకరమన్నారు. బాధ్యత ఎవరిపై ఉన్నా సంపూర్ణ విచారణ చేసి నిజానిజాలు బయటపెట్టాలని కోరారు. 2018లో అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జూన్ 1వ తేదీన హర్ష్ ఫ్రెష్ డైరీస్ అనే ఒక సంస్థ టెండర్లు దాఖలు చేసింది. దేనికి? తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేయడం కోసం అని చెప్పి. దాని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి ఆ ఎంక్వైరీ కమిటీ అంతా కూడాను క్షుణ్ణంగా పరిశీలన చేసి హర్ష్ ఫ్రెష్ డైరీస్ ఉత్తరాఖండ్కి సంబంధించిన సంస్థ జెన్యూన్ అని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే జూన్ 26వ తేదీన తిరుపతి దేవస్థానంలో ఒక మినిట్స్లో దీన్ని పొందుపరచడం జరిగింది. హర్ష్ ఫ్రెష్ డైరీస్ అనేది ఒక జెన్యూన్ సంస్థ, దానికి నెయ్యిని కొనుగోలు చేసే శక్తి ఇవ్వచ్చు అని చెప్పేసి. అయితే హర్ష్ ఫ్రెష్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఇక్కడ మనం మాట్లాడాల్సింది బోలే బాబా అని మీకు అందరికీ ఒక సందేహం రావచ్చు. అదే దాని గురించే చెప్పదలుచుకున్నాను. అయితే తర్వాత 2023న బోలే బాబా డైరీస్ సంబంధించి నెయ్యి కొనుగోలు చేయడానికి టెండర్లు ఇవ్వడం కానీ వాళ్ళ ద్వారా నెయ్యి సప్లై చేయడం కానీ జరిగింది. అయితే ఈ బోలే బాబా మరెవరో కాదు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హర్ష్ ఫ్రెష్ డైరీస్కి ఆర్డర్ ఇచ్చారో వాళ్ళే రూపాంతరం చెంది బోలే బాబాగా అవతరించారు. ఇదిగోండి దానికి సంబంధించిన ఇది. ఈ క్రిసిల్ రేటింగ్స్లో ఏం చెప్పారు అని అంటే, ఈ బోలే బాబా ఈజ్ సేమ్ యాజ్ ద హర్ష్ ఫ్రెష్ డైరీస్, అంటే రెండు కూడాను ఒకటే అని చెప్పి. అయితే ఇక్కడ నేను ప్రశ్నిస్తుంది ఒకటే, 2018లో మీరు ఏదైతే సర్టిఫికెట్ ఇచ్చారో కరెక్ట్ జెన్యూన్ అని చెప్పి, మరి అదే డైరీ బోలే బాబాగా రూపాంతరం చెందింది. మరి అప్పుడు నుండి వాళ్ళే తిరుపతి దేవస్థానానికి నెయ్యిని ఇస్తున్నారు. అయితే ఇందులో కల్తీ జరిగింది అని అంటే 2018లో మీరు చెప్పిన నివేదిక అబద్ధమైనా అవ్వాలి, లేదా 2024 జూన్లో మీరు మాట్లాడారు టీటీడీ యొక్క నెయ్యి అనేది కల్తీ జరుగుతుంది అని చెప్పి, అప్పుడైనా మీరు అబద్ధం ఆడి ఉండాలి. ఎందుకంటే విమానయాన రంగం దేశంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన సంక్షోభంలో పడిపోయిందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. సమస్య పెరుగుతున్న సమయంలో విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు చేతులెత్తేశారన్న ఆరోపణలు చేస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సమర్థత లేని నాయకత్వం కారణంగానే పరిస్థితి అదుపు తప్పిందని, దేశ ప్రజల డిమాండ్ కూడా రామ్మోహన్ రాజీనామాతోనే ముగుస్తుందని అమర్నాథ్ తెలిపారు. ఇండిగో సమస్యను లోకేష్ వార్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారని టీడీపీ నేతలు చెప్పడం మరింత హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన వేలాది మంది ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, కుటుంబ కార్యక్రమాలకు హాజరు కాలేని పరిస్థితులు కూడా వచ్చాయని విమర్శించారు. ఇండిగో సమస్యను ఆసరాగా చేసుకుని ఇతర సంస్థలు రేట్లు పెంచడం కూడా ప్రయాణికులపై మరిన్ని భారాలు మోపుతున్నట్లు వ్యాఖ్యానించారు. 48 గంటలు చేసినప్పుడు 4000 మంది పైలట్లు ఉంటే ఈ నామ్స్ ప్రకారం ఇంకొక 800 మంది పైలట్లు ఎక్స్ట్రా కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒకవేళ అడిషనల్గా ఇంకో 800 మంది పైలట్లు కావాల్సి వచ్చినప్పుడు ఆ అవైలబిలిటీ ఆఫ్ పైలట్స్ ఆ 800 మంది ఉంటే వాళ్ళు రెగ్యులర్ ఆపరేషన్స్ అనేటువంటి జరుగుతాయి. లేదు 800 మంది పైలట్లు అందుబాటులో లేరు, మా దగ్గర అవకాశం లేదు అన్నప్పుడు ఏం చేయాలి? ఉన్నటువంటి ఫ్లైట్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి ఫ్లైట్ ఆపరేషన్స్ అన్న 25% తగ్గించాలి. ఒకవేళ 2000 ఫ్లైట్లు రోజుకి నడిపితే కనీసం ఒక 500 ఆపరేషన్స్ కట్ చేసుకొని రూట్స్ కట్ చేసి 1500 చేస్తే ఉన్నటువంటి పైలట్స్ తాలూకా అవైలబిలిటీతో వారు ఆపరేషన్స్ అన్ని కూడా నడిచేవి. దానికి ఏం చేశారు? రెగ్యులేషన్స్ తీసుకొని వచ్చి పైలట్ల సంఖ్య అనేటువంటిది లేదని తెలిసి ఇవ్వాల్సినటువంటి రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుగానే అప్రూవల్ ఇచ్చేసి, ఈ రోజు మేము దగ్గరుండి మానిటర్ చేస్తున్నాం, వార్ రూములు పెట్టాం, కూర్చొని చేస్తున్నాం అని అంటే
ప్రజలు ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు దేశవ్యాప్తంగా? నాకు తెలిసి విశాఖపట్నంలోనే నిన్న 12 ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయినాయి. ఈరోజు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఫ్లైట్ టికెట్లు దాదాపు 26,000 నుంచి 30,000 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. వైజాగ్ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే 50,000 రూపాయలు చెప్తా ఉన్నారు ఒక పక్క వెళ్ళేటువంటి టికెట్. ఫ్లైట్ కాస్ట్ రెగ్యులేషన్ అనేటువంటిది లేదు. అసలు మంత్రి గారు ఏం చేస్తున్నట్టు నాకేం అర్థం అవ్వట్లేదు అసలు. కానీ నేను చూసేది ఏంటంటే మీరు కూడా మనం చూసేది ఏంటంటే వచ్చిపోయినప్పుడు విశాఖపట్నం, ఎందుకంటే పాపం వారు శ్రీకాకుళం వెళ్ళాలంటే వైజాగ్లో దిగి శ్రీకాకుళం వెళ్ళాలి. శ్రీకాకుళం వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఆ మధ్యలో మేము నిర్మాణం మొదలుపెట్టినటువంటి ఆ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి నెత్తి మీద ఒక హెల్మెట్ పెట్టుకొని 4 రీల్స్ చేసుకొని వచ్చినప్పుడు ఒక 2 రీల్స్, వెళ్ళేటప్పుడు ఒక 2 రీల్స్. ఇంతకు మించి తెలంగాణ రాజకీయాల్లో మరోసారి బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పార్టీ తీరుతెన్నులపై స్ఫూర్తిగా స్పందించిన ఆయన బీజేపీ ఇకపై టెస్ట్ మ్యాచ్ల నెమ్మదిగా కాకుండా 2020 ఫార్మాట్లో దూసుకువెళ్తున్న సమయం వచ్చిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగిరేసే లక్ష్యంతో పార్టీ కఠిన నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలకు చేరువయ్యే నాయకులను ముందుకు తేవాలని, సరైన పోరాటం చేసే వారిని పార్టీలోకి తీసుకోవడం అవసరమన్నారు. బీజేపీ కా జెండా లహరా దేంగే. ఎంతసేపు పడుకుంటామన్నా వాణ్ణి వీణ్ణి ఒక్కరు కూడా కళ్ళల్లో చూస్తే ఇట్లా కనబడుతున్న రక్తం. కాబట్టి ఇప్పుడున్న రాష్ట్ర నాయకత్వం అన్నా మీరు పెద్దలు ఎన్ని మ్యాచ్లు ఆడినామని కదా, మ్యాచ్ గెలిచినామా లేదా? ఈ మ్యాచ్లో ఉన్న ఫార్మాట్ మార్చండి, సరైన పోరాటం చేసే వాళ్ళని తీసుకోండి. ఎవడు బ్యాట్ కొడతాడు, ఎవడు సెంచరీ కొడతాడు, ఎవడు 6 కొడతాడు, వాళ్ళ సేవలు వాళ్ళ టాలెంట్ ఉపయోగించుకొని ఈ తెలంగాణలో ఉన్న 1984 మొదటి విజయం ఇచ్చి ఉయ్యాలూపిన ఊపిరి పోసిన భారతీయ జనతా పార్టీకి జీవం పోసి తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగరాలని తెలంగాణ కార్యకర్తలతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు సవినయంగా విన్నవిస్తున్న పెద్దలందరికీ. తిరుమల శ్రీవారి ధాన్యమూర్తిని ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉదయం వీఐపీ దర్శనంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె సురేష్ రెడ్డి, మాజీ మంత్రి పేరి నాని, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, తెలంగాణ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్వామివారి ఆశీస్సులు పొందారు. దేవస్థాన అధికారులు వారిని స్వాగతించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం ప్రముఖులు శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. తిరుమలలో భక్తుల సౌకర్యాల కోసం టీటీడీ చేపడుతున్న కార్యక్రమాలు మరింత అభినందనీయమన్నారు. విశ్వాసం, భక్తి, సంప్రదాయాల పుణ్యక్షేత్రంగా తిరుమల ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం సంపాదించుకుందని పేర్కొన్నారు. తిరుమల సందర్శనతో ఆధ్యాత్మిక ఆనందం లభించిందని, దేశ ప్రజల శాంతి, శ్రేయాభివృద్ధి కోసం స్వామివారి ఆశీస్సులు కోరుకున్నామని ప్రముఖులు తెలిపారు. सूचना तिरुमला क्षेत्र में राजनीतिक भाषण देना और आपत्तिजनक रील बनाकर सोशल मीडिया मीरिனால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. நமோ வெங்கடேசாய. Access to devotees in Tirumala makes it politically objectionable reels approaching them on social media is strictly prohibited. Legal action will be taken ఫస్ట్ చెప్పింది అదే సార్ 60,000 మీద దర్శన్ ఎక్స్పీరియన్స్
விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 రాష్ట్ర భవిష్యత్తు దిశను నిర్ణయించే ఎంతో కీలకమైన సదస్సు అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్న నమ్మకాన్ని పెంచేందుకే ఈ సదస్సును అత్యున్నత స్థాయిలో నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇటీవల దేశవ్యాప్తంగా విమానయాన రంగంలో ఏర్పడిన సమస్యల నేపథ్యంలో సమ్మిట్ అతిథుల ప్రయాణాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందన్నారు. ఎయిర్లైన్స్ సమస్యలు త్వరలోనే సర్దుబాటు అయ్యే అవకాశం ఉన్నప్పటికీ అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తామన్నారు. ప్రత్యేకంగా ముఖ్య వ్యక్తులు, అంతర్జాతీయ ప్రతినిధుల ప్రయాణాల కోసం ప్రత్యేక విమానాల ఏర్పాటు కూడా పరిశీలనలో ఉందన్నారు. తెలంగాణలో పెట్టుబడుల వాతావరణం అత్యంత అనుకూలంగా ఉందని, ఈ గ్లోబల్ సమ్మిట్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను మరింత ఎత్తుకు తీసుకువెళ్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం దృఢంగా ముందుకు సాగుతుందన్నారు. ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారని చెప్తున్నారు. దానికి కూడా ఆల్టర్నేటివ్ గా కూడా కొంత మెకానిజాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసుకోవడం కోసం కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. ముఖ్యమైనటువంటి వ్యక్తులు, దీనికి రావాల్సినటువంటి వాళ్ళు, ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అవసరమైతే స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ అని పెట్టి ముఖ్యమైన అతిథులు వచ్చి అడ్రస్ చేయడానికి కావాల్సిన వసతులు, ఆల్టర్నేటివ్ మెజర్స్ కూడా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ అంత పరిస్థితి ఉత్పన్నం కాకపోవచ్చనే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ వాళ్ళు దీనిపైన దృష్టి సారించి కొంత భారత క్రికెట్ ప్రముఖుడు విరాట్ కోహ్లీ సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకోవడంతో దేవస్థానంలో ప్రత్యేక సందడి నెలకొంది. ఆలయ అధికారులు కోహ్లీని ఘనంగా ఆహ్వానించి దర్శన ఏర్పాట్లను సమగ్రంగా పర్యవేక్షించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం అర్చకులు వేదాశీర్వచనం చేస్తూ శుభాభినందనలు తెలియజేశారు. కోహ్లీకి స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు కోహ్లీని చూసేందుకు అధిక సంఖ్యలో చేరారు. కోహ్లీ సాధారణ భక్తుడిలా స్వామివారి దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పలువురు వ్యక్తం చేశారు. పుణ్యక్షేత్రమైన సింహాద్రికి కోహ్లీ రావడం స్థానికులలో మరింత ఉత్సాహాన్ని కలిగించింది. అనంతరం కోహ్లీ ప్రశాంతంగా ఆలయం బయటికి వెళ్తుండగా భక్తులు, యువకులు ఆయన్ను చూడ్డానికి పరుగులు తీశారు. త్వరలో జరగబోయే క్రికెట్ సిరీస్ కి సిద్ధమవుతున్న తరుణంలో ఈ దర్శనం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ బృందం తెలంగాణ రానున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి టీంతో జరగనున్న ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సంబంధించిన ప్రాథమిక ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. తెలంగాణ క్రీడారంగ ప్రమోషన్ కు ఈ మ్యాచ్ ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు. స్టేడియం సదుపాయాలు, భద్రతా చర్యలు, ప్రేక్షకుల నిర్వహణ, మైదాన ప్రమాణాలు వంటి అంశాలపై ఉన్నతాధికారులతో భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు సమావేశం నిర్వహించారు. ప్రపంచ ఫుట్బాల్ లెజెండ్స్ ను ఆతిథ్యం ఇవ్వడం తెలంగాణ ప్రతిష్టను అంతర్జాతీయ వేదికపై మరింత ఎత్తుకు తీసుకువెళ్తుందని తెలిపారు. ఈ ఈవెంట్ ను యువతకు ప్రేరణగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. క్రీడల పురోగతి కోసం ప్రభుత్వం చేస్తున్న చర్యలకు ఇది మరో మైలురాయిగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. రైజింగ్ చాలా బాగుంది.
దాంట్లో నేను కూడా పాల్పంచుకోవాలన్నటువంటి ఆలోచనతో వారు ఇక్కడ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడటానికి వారితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరొక టీం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక టీం, మెస్సీ గారి తరఫు నుంచి ఒక టీము, 2 టీములు ఆ రోజు 13వ తారీఖు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడబోతా ఉన్నారు. పెద్ద ఎత్తున మ్యాచ్ విజయవంతం అవుతుంది. In fact, it's not only about a friendly match over here. He is here for a social cause, and we have invited Chief Minister and Honorable Deputy Chief Minister has invited him to be part and parcel of our Telangana Rising 2047. And I hope it will go well. And this is only to create a sportive spirit, a sportive environment, and also see that Hyderabad grows in the point of time as a sports capital for the future India. 2 ఏళ్ల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన పనులపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ప్రశ్నలు లేవనెత్తారు. బీఆర్ఎస్, కేసీఆర్ పేర్లు తప్ప రేవంత్ ప్రభుత్వానికి చెప్పుకునే అభివృద్ధి ఏది కనిపించడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు ఎదురు చూసింది అభివృద్ధి, సంక్షేమం, అమలు వైఖరి అనగా ప్రభుత్వం మాత్రం రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలకే పరిమితమైందన్నారు. ఎన్నికల ముందు చేసిన హామీలను అమలు చేయకుండా కేవలం మాటలకే పరిమితమవుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. పాలకులు ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలను పక్కన పెట్టి పాత ప్రభుత్వంపై విమర్శలు చేయడమే ప్రధాన లక్ష్యంగా మార్చుకున్నారన్నారు. 2 ఏళ్లలో రాష్ట్రం ఏ ఒక్క పెద్ద ప్రాజెక్టు ప్రారంభం కాలేదని, పెట్టుబడుల పరంగా కూడా ప్రభుత్వం విఫలమైందని హరీష్ పేర్కొన్నారు. విమర్శలతో రాష్ట్ర సమస్యలు పరిష్కారం కావని, అమలు చేయగల శక్తి ప్రభుత్వంలో కనిపించడం లేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడితే రైతు ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 49,000 మంది రైతుల దగ్గర మార్కెట్ ద్వారా మక్కలు కొన్నారు. దాదాపు 450 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మక్కల రైతులకు చెల్లింపులు బకాయి పడ్డది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడల్లా మేము 48 గంటల్లో రైతులకు డబ్బులు ఇస్తున్నాం, పంట కొన్న 2 రోజుల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు పడతాయని హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. నేను మాట్లాడుతున్నది మక్కల కొనుగోలు కేంద్రం దగ్గర రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నాను. 50 రోజులైంది మక్కలమ్మి. 50 రోజులైనా మక్కలమ్మిన డబ్బులకు ఈ రోజు కూడా డబ్బులు రావడం లేదు. రెక్కలు ముక్కలు చేసుకొని మక్కలు పండిస్తే ఇవాళ వరకు పైసలు రాని పరిస్థితి ఏర్పడ్డది. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, ఇప్పుడు యాసంగి పంటకు మళ్ళీ విత్తనాలు కొనుక్కోవాలి, దుక్కి దున్నాలి, ఎరువు కావాలి, డబ్బులు కావాలి కదా పాపం రైతులకు. నువ్వు 50 రోజులైనా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఏం చేస్తున్నారు రైతులు? గవర్నమెంట్ ఇస్తుందో ఇయ్యదో లేట్ అవుతుందని చెప్పి చాలా మంది రైతులు ఇవాళ మద్దతు ధర కంటే తక్కువ 300-400 రూపాయలు తక్కువకు 2,000కు ఓపెన్ మార్కెట్ లో అమ్ముతా ఉన్నారు. గవర్నమెంట్ సెంటర్ లో అమ్మితే 50 రోజులైంది ఇప్పటిదాకా డబ్బులు రావడం లేదు, యాసంగి పంటకు పెట్టుబడికి డబ్బులు లేవు అని చెప్పి రైతులు ఇలా ఆందోళన చెందుతా ఉన్నారు. నువ్వేదో పెద్ద పెద్ద ఫెస్టివల్ పెట్టినా అని నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, కానీ కనీసం మక్క రైతులకు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదు? సోయాబీన్ రైతులకు ఎందుకు డబ్బులు పడడం లేదు? నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. దయచేసి వెంటనే మొక్కజొన్న రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా బకాయి పడ్డ 450 కోట్ల రూపాయలు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న మాట్లాడుతూ నేను బతుకమ్మ చీరలు ఇచ్చిన, ఇందిరమ్మ చీరలు ఇచ్చిన, చీర కట్టుకుని నాకు ఓటేయింది అని మాట్లాడుతుంది. అసలు నిస్సిగ్గుగా నువ్వు ఇచ్చిన చీరలన్నీ, దానికి ఇచ్చిన ఒక్క చీరకు ఊకే మళ్ళీ మళ్ళీ నేను చీరలు ఇచ్చిన అని చెప్పి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నావు. ఒంగోలు క్విజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 8, 9 తేదీల్లో కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న 8వ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ను భారీ స్థాయి ఏర్పాట్లు జరిగాయి. రాష్ట్రంలో 3 కేంద్రాల్లో జరుగుతున్న హ్యాకథాన్ లో ఒంగోలులో హార్డ్వేర్ విభాగానికి వేదిక సిద్ధమైంది. కళాశాల చైర్మన్ కళ్యాణ చక్రవర్తి వివరాల ప్రకారం దేశంలోని పలు రాష్ట్రాల నుంచి దాదాపు 20 బృందాలు పాల్గొని తమ ఆవిష్కరణలు, వినూత్న పరిష్కారాలను ప్రదర్శించనున్నాయి. ఈ కార్యక్రమం ప్రధాని మోదీ ప్రోత్సహిస్తున్న మేక్ ఇన్ ఇండియా భావనకు ప్రతీకగా ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుందని తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, సమస్యల పరిష్కార సామర్థ్యాన్ని పెంపొందించడం హ్యాకథాన్ ప్రధాన లక్ష్యమన్నారు. పాల్గొనే విద్యార్థులకు పరిశ్రమ నిపుణులు, టెక్నాలజీ గురువుల మార్గదర్శకత్వం లభించనుందని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు కోసం యువత ఆలోచనలు, ఆవిష్కరణలు కీలకమని చెప్తూ ఈ వేడుకను విజయవంతం చేయడానికి కళాశాల పూర్తి స్థాయి చర్యలు చేపట్టిందన్నారు. ప్రయాణంలో ఈ గుర్తింపు జరుగుతుంది. ఇలా గుర్తించిన స్టూడెంట్స్ ని ఫర్దర్ సపోర్ట్ ఇచ్చి ఒక ఎంటర్ప్రెనర్స్ గా తయారు చేసే పరిస్థితిలో సపోర్ట్ ఇవ్వటం ఉద్దేశం. ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అన్ని చోట్ల కండక్ట్ చేయడం, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ 2 ఎడిషన్స్ చేస్తున్నారు. దేశం మొత్తం మీద 141,000
స్టూడెంట్ టీమ్స్ పార్టిసిపేట్ అయినాయి. దానికి గాను 1316 టీమ్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది వివిధ స్క్రీనింగ్ ప్రాసెస్ ద్వారా. దాంట్లో 820 దాకా సాఫ్ట్వేర్, మిగతావి హార్డ్వేర్ అలా టీమ్స్ ఉన్నాయి. దానికి గాను మన QIS కి ఒక 20 టీమ్స్ వస్తున్నాయి. ఇక్కడ ఈ 20 టీమ్స్ ఒక 4 డిఫరెంట్ సొసైటీ కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇచ్చారు. దాంట్లో వాళ్ళ ప్రతిభను గుర్తించి వాళ్ళని సెలెక్ట్ చేసి తద్వారా దేశంలో వాళ్ళని సపోర్ట్ చేసే దిశగా తీసుకెళ్తారు. అది ఉద్దేశం. వీళ్ళు కాన్సెప్ట్ తో రావటం, తద్వారా దాన్ని రియలైజ్ చేసి ప్రోడక్ట్ గా తయారు చేయటం అనేది దీంట్లో ఒక ముఖ్య ఉద్దేశం. AI అడ్వాన్స్ స్మార్ట్ చేయాలి కాబట్టి అన్ని టెక్నాలజీస్ వాడుతూ వాళ్ళ ప్రతిభను చూపిస్తారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో VPR ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమం హృదయాన్ని హత్తుకునేలా సాగింది. VPR కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు. ప్రతి వ్యక్తి సామాజిక వ్యవస్థలో సమాన స్థానం పొందాలని, వారికి సహాయపడడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఫౌండేషన్ చేస్తున్న సేవలను కొనియాడారు. మొత్తం 84 మంది లబ్ధిదారులకు ఎలక్ట్రిక్ ట్రైసైకిళ్లు అందజేయడం ద్వారా వారి రోజువారీ ప్రయాణాలు, జీవనోపాధికి కొత్త ఆశలు అందాయని నిర్వాహకులు తెలిపారు. దివ్యాంగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో VPR ఫౌండేషన్ నిరంతరం ముందుకు వస్తుందని స్పష్టం చేశారు. నిజంగా నేను చాలా ఆనందంగా పడుతున్నాను. ముఖ్యంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వారి సత్యమణి గారు రాజకీయాలకు రాకముందు నుంచే సేవ చేస్తున్నారు. అది గొప్పతనం. రాజకీయాలకు రాకముందే వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు, అంటే అమృతధార వాటర్ ప్లాంట్స్ అని దాదాపు 200 ప్లాంట్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 940 మందికి ట్రైసైకిల్స్ ఇచ్చారు. 940 మందికి 7 కాన్స్టిట్యున్సీలో. ఈ విధంగా అనేక కార్యక్రమాలు, టెంపుల్స్ సంబంధించి ఎన్నో టెంపుల్స్ యాక్చువల్ గా వాళ్ళు ఎంతో సహాయం చేశారు. అదేవిధంగా వీరి ఫౌండేషన్ ద్వారా అనేక మందికి కంటి పరీక్షలు చేయించి వాళ్ళకి ఉచితంగా కళ్ళద్దాలు ఇవ్వటం. అదేవిధంగా అనేక మంది అంటే జనరల్ గా కొన్ని చెప్పి చేస్తుంటారు, కొన్ని చెప్పకుండా జరుగుతుంటాయి. నాకు చాలా మంది చెప్పారు, సార్ ఇబ్బంది అని పోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాదనకుండా చేస్తారు. అలా అనేక సేవలు నెల్లూరు చేస్తూ ఈరోజు నేను శాసనసభ్యులుగా నెల్లూరు సిటీకి ఉన్నాను. వారు ఎంపీగా కేవలం ప్రజలకు సేవ చేయాలా, సేవ కోసం వచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణను దేశంలోనే నంబర్ 1 గా నిలిపామన్న సీఎం రేవంత్ రెడ్డి. SLBC, DND ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని స్పష్టం. దేవరకొండ అభివృద్ధికి పలు హామీలిచ్చిన ముఖ్యమంత్రి. పంచాయతీ ఎన్నికల్లో అభివృద్ధి చేసిన వారినే గెలిపించాలని పిలుపు. బీజేపీ మహాధర్నాపై టీపీసీసీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలే కాంగ్రెస్ పాలనకు నిదర్శనం. 8 లక్షల కోట్ల రూపాయల అప్పులతో రాష్ట్రం అప్పగించారు. వడ్డీలు చెల్లిస్తూనే సంక్షేమ అమలు, 3 ఏళ్లలో హామీలు పూర్తి. ప్రతిపక్షంలో అండగా నిలిచిన ప్రవాసులను గుండెల్లో పెట్టుకుంటామన్న లోకేష్. కూటమి ప్రభుత్వ లక్ష్యం 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడమన్న మంత్రి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టేది లేదని వ్యాఖ్య. ఏపీని స్పీడ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారుస్తామన్న లోకేష్. విశాఖ సింహాచలం ఆలయాన్ని సందర్శించిన విరాట్ కోహ్లీ. దక్షిణాఫ్రికాతో వన్డే విజయం తర్వాత స్వామివారి దర్శనం. కోహ్లీకి ఘన స్వాగత పలికిన ఆలయ అధికారులు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని ప్రత్యేక పూజలు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.